నమస్తే సార్. నమస్తే. గ్రైండింగ్ మెషిన్ గురించి చెప్తారు సార్ ఫుల్ డీటెయిల్స్గా? గ్రైండింగ్ మిషన్ ఒక సేఫ్టీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ గ్రైండింగ్ అంటే గ్రైండింగ్ దేనికి యూజ్ చేస్తారంటే మెటల్ కట్టింగ్, లేదంటే మెటల్ స్మూత్ షార్ప్నెస్ కోసం, స్మూత్గా సర్ఫేస్ అనేది స్మూత్గా చేయడం కోసం, పాలిష్ కోసం గ్రైండింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో గ్రైండింగ్ మిషన్లో ఒక 6 టైప్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రైండింగ్ మిషన్ వచ్చి పోర్టబుల్, దీన్ని హ్యాండ్ హెల్డ్ గ్రైండింగ్ మిషన్ అంటారు. సెకండ్ వన్ వచ్చి బెంచ్ గ్రైండింగ్ మిషన్, థర్డ్ వన్ వచ్చి పెడస్టల్ గ్రైండింగ్ మిషన్, ఫోర్త్ వన్ వచ్చి సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్, ఫిఫ్త్ వన్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్, అండ్ సిక్స్త్ వన్ వచ్చి సెంట్రల్లెస్ గ్రైండింగ్ మిషన్. ఇలాగా ఒక 6 టైప్ ఉన్నాయి. మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది ఏంటంటే పోర్టబుల్ గ్రైండింగ్ మిషన్. పోర్టబుల్ అంటే ఇది హ్యాండ్ హెల్డ్ గ్రైండింగ్ మిషన్ అంటారు. దీన్ని యూజ్ చేస్తాము ఎక్కువ మనం కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఎక్కడైనా గ్రైండింగ్ యాక్టివిటీస్ కోసం. దీంట్లో మళ్ళీ 3 టైప్ ఆఫ్ పోర్టబుల్లో మళ్ళీ 3 టైప్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్ ఉన్నాయి. దాన్ని ఫస్ట్ గ్రైండింగ్ మిషన్ వచ్చి మనం మాక్సిమం యూజ్ చేసేది యాంగిల్ గ్రైండింగ్ మిషన్ అంటారు. సెకండ్ వన్ వచ్చి డై గ్రైండింగ్ మిషన్, థర్డ్ వన్ వచ్చి స్ట్రైట్ గ్రైండింగ్ మిషన్. అలాగే 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ వన్ యాంగిల్ గ్రైండింగ్ మిషనే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దాన్ని ఏజీ అంటాం. అందులో కూడా బేస్డ్ ఆన్ వీల్ మనం యూజ్ చేసే వీల్ని బట్టి 4 మేజర్ టైప్స్గా దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ అది AG4, నెక్స్ట్ AG5, AG7, AG9. AG4 అంటే వీల్ సైజ్ వచ్చి 4 ఇంచ్ వీల్ సైజు. అలాగే AG5 అంటే 5 ఇంచు. అలాగే AG7 అంటే 7 ఇంచు. అండ్ AG9 అంటే 9 ఇంచు. ఫస్ట్ AG4 వచ్చి కామన్గా యూజ్ చేసే స్మాల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ AG5 అనేది మీడియం డ్యూటీస్కి యూజ్ చేస్తారు. అలాగే AG7 అనేది హెవీ డ్యూటీస్ అంటే ఎక్కువ బిగ్ సైజ్ యాక్టివిటీస్ కానీ కూడా AG7 యూజ్ చేస్తారు. ఇంకా AG9 వచ్చి ఎక్స్ట్రా హెవీ యాక్టివిటీస్కి AG9 అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఈ టైప్ ఆఫ్ గ్రైండింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఇందులోది దీన్ని పోర్టబుల్ గ్రైండింగ్ మెషిన్ అంటారు. హ్యాండ్ హెల్డ్ గ్రైండింగ్ మెషిన్ మాక్సిమం యూజ్ చేసి ఇదే మనం యూజ్ చేస్తాం. ఇది గ్రైండింగ్ మెషిన్ ఎప్పుడు కూడా బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా ఏ విధమైన లీక్ కానీ డ్యామేజ్ కానీ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి ఇది గ్రైండింగ్ వీల్. ఇది గ్రైండింగ్ వీల్ కంపల్సరీ టైట్గా ఫిట్ చేసి ఉండాలి. తర్వాత ఇది వచ్చి గ్రైండింగ్ గార్డు. దీని గురించి మనం ప్రికాషన్లో చెప్పుకుందాం. నెక్స్ట్ ఇది ఎలక్ట్రికల్ కేబుల్ అండ్ ప్లగ్. ఇది గ్రైండింగ్ మిషన్. దీంట్లో ఉండే హజార్డ్స్ ఏంటంటే ఫస్ట్ గ్రైండింగ్ మిషన్లో ఉండే మెయిన్ హజార్డ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గ్రైండింగ్ వీల్ అనేది బరస్ట్ అవ్వటం. నెక్స్ట్ ఎంటాంగిల్మెంట్ అంటే మనం రొటేట్ అయ్యే పార్ట్కి మన బాడీ టచ్ అవ్వటం వల్ల, బాడీలో ఏదన్నా పార్ట్ టచ్ అవ్వటం వల్ల అక్కడ ఇన్స్టెంట్ ఇంజరీ అవటం వల్ల దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. అట్లాగే ఇంకోటి నెక్స్ట్ వచ్చి స్పార్క్స్. గ్రైండింగ్ చేసి వచ్చేటప్పుడు స్పార్క్స్ వల్ల ఇగ్నిషన్ జనరేట్ అయ్యి ఫైర్ అవటం. నెక్స్ట్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే పని చేసేటప్పుడు మెటల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫ్లైవి కంట్లో పడతాం లేదా బాడీని టచ్ అవ్వటం, అప్పుడు ఇంజరీ జరుగుతుంది. నెక్స్ట్ ఐ ఇంజరీస్, ఎలక్ట్రికల్ షాక్స్. నెక్స్ట్ గ్రైండింగ్ చేసేటప్పుడు వచ్చే స్మోక్ కానీ ఆ స్మెల్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లం రావటం. నెక్స్ట్ మెయిన్ ఎలక్ట్రికల్ షాక్ ఒకటి. ఇవన్నీ కూడా దీంట్లో ఉండే మేజర్ హజార్డ్స్. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ గ్రైండింగ్ వీల్ మేము చెక్ చేయాలి. గ్రైండింగ్ వీల్ యొక్క RPM కంపల్సరీ చెక్ చేయాలి. RPM ఏంటంటే గ్రైండింగ్ వీల్ ప్రతి వీల్ మీద దీని RPM, దీని ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా రాసి ఉంటుంది. అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. RPM అంటే రివాల్యూషన్స్ పర్ మినిట్ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్ పర్ మినిట్. అట్లాగే గ్రైండింగ్ మిషన్ కూడా RPM ఉంటుంది. సపోజ్ గ్రైండింగ్ మిషన్ RPM హై రేంజ్లో ఉండి వీల్ RPM లో రేంజ్లో ఉంటే అది చాలా డేంజరు. ఇమీడియట్లీ అది బరస్ట్ అయ్యేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రైండింగ్ మిషన్ సపోజ్ ఇది 11,000 RPM అయితే వీల్ వచ్చి RPM వచ్చి 12,200 అంత RPM ఉండాలి. దీని మీద ఇది ఎక్కువ ఉండాలి. మిగతా ఇప్పుడు కూడా RPM తక్కువ ఉన్నదంటే ఆటోమేటిక్ ఇది ఆ రొటేటింగ్లో బరస్ట్ అయ్యి ఇంజరీస్ కానీ ఫ్యాటల్ యాక్సిడెంట్ కానీ అలాంటివి జరుగుతుంది. చాలా డేంజర్ ఇది. నెక్స్ట్ ఎవరైతే గ్రైండింగ్ చేస్తున్నాడో అతను పక్కా ట్రైన్డ్ అయి ఉండాలి. ట్రైన్డ్ ఉండాలి. అట్లాగా యూజ్ చేసి PPL, హీట్ రెసిస్టెంట్ PPs అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. లైక్ సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ గాగుల్స్ అండ్ ఫేస్ షీల్డ్స్, గ్రైండింగ్ ఫేస్ షీల్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ వర్క్ చేసేటప్పుడు నాయిస్ కూడా వస్తుంది. గ్రైండింగ్తో వర్క్ చేసేటప్పుడు ఇయర్ లాసింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే ఇయర్ మఫ్స్ కానీ ఇయర్ ప్లగ్స్ కానీ యూజ్ చేయాలి. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కోసం డస్ట్ మాస్క్ కంపల్సరీ, నోస్ మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్
నెక్స్ట్ ప్రతి గ్రైండింగ్ మిషన్ దగ్గర మన ఆర్పిఎంతో పాటు నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దీని ఎడ్జ్ స్పీడ్ కూడా ఫొరల్ స్పీడ్ అని ఉంటుంది. అంటే గ్రైండింగ్ మిషన్ యొక్క ఎడ్జ్ స్పీడ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. దీనికి కాలిక్యులేషన్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా దాన్ని వాల్యూ వచ్చి బిలో 80 ఉండాలి, 80 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. దీని ఫార్ములా వచ్చేటంటే ఎంఎస్ అంటే మీటర్ పర్ సెకండ్లో వస్తుంది కాబట్టి అట్లాగే దీన్ని ఫార్ములా వచ్చి పై ఇంటూ అంటే డి ఇంటూ ఆర్పిఎం డివైడెడ్ బై 60. యాక్చువల్లీ డి అంటే డయామీటర్ ఆఫ్ ద వీల్. పై మనకి వాళ్ళ పై వాల్యూ ఎలాగా తెలుసు 3.14 ఇంటూ అలాగే సపోజ్ డయామీటర్ మనం 100 mm డయామీటర్ 100 mm వీలు యూజ్ చేస్తే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. మీటర్లో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని వచ్చి 0.1 వస్తుంది ఇంటూ 0.1 ఇంటూ ఆర్పిఎం. సపోజ్ ఆర్పిఎం AG4 తీసుకుంటే 11,000 ఆర్పిఎం ఉంటుంది. 11,000 ఆర్పిఎం మల్టిపుల్ చేస్తే దీని వాల్యూ వస్తుంది. దీని వాల్యూ బిలో 80 ఉండాలి, 80 MS ఉండాలి, అంటే మీటర్ పర్ సెకండ్ ఉండాలి. అది కూడా మనం కన్సిడర్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో ద SPR EHS టాక్స్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో అండ్ కామెంట్ ద వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మీకున్న డౌట్స్ నేను వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియో మీకు కావాలో అది కూడా కామెంట్ రూపంలో తెలిస్తే నేను మోర్ వీడియోస్ మీకోసం క్రియేట్ చేస్తాం. మీరు సపోర్ట్ ఉంటే ఇంకా మోర్ వీడియో మేము చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.